ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, దాని మొహం చూసావా? ఏడుతున్నట్టుంది. అదే ఆడాలనే ఆడిన అంటగట్ట. నువ్వు నోరు మూసుకుని కూకో. మడి అందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు పెళ్లి చూడాలి, శ్రీలక్ష్మి పతనం చూడాలని టైం వేస్ట్ చేయకు. దాని పెళ్లి పతనం మేం చూస్తాం. నువ్వు సింధుని తప్పించే పని చూడు. అమ్మా, మళ్ళీ మాట్లాడుకుంటున్నారే? నువ్వు నోరు మూసుకుని ఉండవే. ఇందిరా, శ్రీలక్ష్మి విషయంలో వాళ్ళ అమ్మా నాన్న తొందరపడినట్టు అనిపిస్తోంది. ఆ శివయ్య కూడా తన విషయంలో చిన్నచూపు చూశాడేమో అనిపిస్తోంది. ఇలాంటి ఉత్తమురాలికి అతంతో పెళ్లి చేయడం సరికాదేమో ఇందిరా. శ్రీలక్ష్మి బంగారం, చాలా తెలివైన అమ్మాయి, మంచి మర్యాదలు తెలిసిన అమ్మాయి. తను మకుటం లేని మహారాణి. అవునండి, తనని చూసిన 2-3 రోజుల్లోనే తనేంటో నాకర్థమైంది. తనలో ఒక తల్లికుండాల్సిన ఓర్పుంది, ఒక భార్యకుండాల్సిన అణుకు ఉంది, ఒక బిడ్డకుండాల్సిన నేర్చుకునే గుణముంది, ఒక కోడలికుండాల్సిన కలుపుగోలుతనముంది. అవునిందిరా, అన్నింటికీ మించి ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకునే చలాకీతనం, ఎవరేమన్నా చెరగని చిరునవ్వు, అందరూ మెచ్చుకునే నడవడిక, మాట తీరు, ఇలా చెప్పుకుంటూ పోతే మంచి లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. శ్రీలక్ష్మి ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇల్లు ఒక బృందావనంలా మారిపోతుంది. ఆ ఇల్లు ప్రతిరోజూ పండగ వాతావరణంలోనే గడుపుతుంది. అలాంటి తులసి మొక్కను తీసుకెళ్లి గంజాయి వనంలో వేస్తున్నారేమో అనిపిస్తోంది ఇందిరా. అతను శ్రీలక్ష్మికి సరైన తోడు కాదనిపిస్తోంది. అయినా ఆ శివయ్య వీళ్ళిద్దరికీ ఎందుకు ముడేస్తున్నాడో అంతు చిక్కడం లేదు. అలా ఎందుకనుకుంటారండి? ఎవరికి ఏమివ్వాలో ఎందుకివ్వాలో ఆ శివయ్యకి తెలీదా? జరిగేదంతా మన మంచికేనని ముందుకు వెళ్లడం తప్ప మనమేం చేయగలం? అవునులే, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఇది అలాగే అనుకోవాలి. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా తీసుకోగలదు కాబట్టి దేవుడి కష్టాన్ని శ్రీలక్ష్మికి అంటగడుతున్నాడు. పాపం శ్రీలక్ష్మి. అయ్యా, అబ్బాయికి బొట్టు పెట్టి తలంబ్రాల వస్త్రాలు ఇవ్వండి. అట్టగే. అమ్మాయికి బొట్టు పెట్టి తలంబ్రాల వస్త్రాలు ఇవ్వండి. ఇరువురు వెళ్ళి వస్త్రాలు మార్చుకుని రండి. తీసుకెళ్ళండి బాబు. రాన్నా. ట్రై మాడి, చూసింది చాలు, ఇక వెళ్ళండి. తీసుకెళ్ళమ్మా. సరే అక్క. ఇందిరా, ఆ మనం తీసుకొచ్చిన నగని సింధుజాక్షి చేతుల మీదుగా శ్రీలక్ష్మికి అందిద్దాం. ఈ ఊర్లో మనం అడుగుపెట్టిన దగ్గర్నుంచి సింధుజాక్షికి సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రీలక్ష్మి తోడుగా ఉంది. అందుకు సింధుజాక్షిస్తేనే బావుంటుంది. ఏమంటావ్? మీ నిర్ణయం ఏదైనా నేను కాదన్నానా?
అలాగే చేద్దాం. సింధుజాక్షి, అమ్మా యాడికెళ్ళిపోతుంది? ఇలా రామ్మా. నేనా? రామ్మా. పదమేడి. చెప్పండి తాతయ్య. దీన్ని నీ చేతులతో శ్రీలక్ష్మికివ్వమ్మా. నేనా? నువ్వే అమ్మా. తీసుకో. అమ్మా బంగారం అంటే? సర్లే. అన్నా ఈ బట్టలు మార్చుకో. బట్టలు మార్చుకుంటాను కానీ ఇదిగా మీరు వెళ్ళి అక్కకి బాబు తెలియకుండా సరుకు కట్టుకురండి. అక్క తిడుతుందేమో అన్నా. తెండ్రా నాలుగు లాగెత్తుంది. సరేనా? వెళ్ళండి. అయ్యో ఏమయ్యో, నువ్వు వంటలు ఎంతవరకు వచ్చాయి చూసిరా పో. అట్టగే. పో. బాబాయ్ రా. చాలా థ్యాంక్స్ వదినా. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నా మెడలో ఈ నెక్లెస్ ని నీ చేతులతో వేసినావు కదా, అందుకు. నేను కూడా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవుడికా? అవును, నీలాంటి మంచి మనసున్న మనిషికి మంచి పార్ట్నర్ని సెట్ చేశాడు కదా, అందుకే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా రాలేదేటీళ్ళు. అబ్బా నాలుకేమో లాగెత్తంది. అన్నా రే మందు తెమ్మంటే బోండాలు అట్టుకొచ్చారేంట్రా? ఎవరికి అనుమానం రాకుండా ఈ కొబ్బరి బొండాల్లో ఈ మందేసుకొని తాగేనా? శబాష్ రా. ఈ బుల్లిరాజు శిష్యులు అనిపించారు. బేగిన కలిపేయండి రా, కలిపేయండి. అలాగేనా? రే బేగిన కలపండి రా. తొందరగా నోరు లాగెత్తందిరా. ఇప్పుడు తాగన్నా. ఇప్పుడు మనసుకు హాయిగా ఉందిరా. రే మంచి ఏర్పాటే చేశారు గాని స్టఫ్ లేదురా. అన్నా వంటలు అవుతున్నాయన్నా? అయితే కూరట్టుకురండి రా, బేగినట్టుకురండి పోండి. అట్టగే అన్నా. పదరా.